ఆ రోజు అంత పెద్ద సమస్యలు ఎక్కడా కూడా లేవు. కానీ జాలితో 30 ఏళ్లు పాపం రాజకీయాల్లో కష్టపడ్డారు, ఏదో చేస్తానంటున్నారు. ఖచ్చితంగా ఒక అవకాశం ఇస్తే ఆయన ఈ రాష్ట్రాన్ని మారుస్తాడేమో అని చాలా మంది కూడా ఓటు చేయటం జరిగింది. కానీ ఈ రోజు చూస్తే మీరు ఎక్కడ చూసినా ఉగ్రవాదుల విధ్వంసకాండలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి విదేశీ ఇన్వెస్టర్లు వరదలాగా వచ్చేవాళ్ళు మన రాష్ట్రానికి. కానీ ఈ రోజు విదేశీ ఉగ్రవాదులు మన రాష్ట్రానికి వరదలాగా వస్తున్నారు, రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని. మరి ఎక్కడా కూడా దాని గురించి ఐడెంటిఫై చేసి ప్రజలకి రక్షించేది లేదు. పోనీ దాంట్లో ఎంత మంది మరి ఈరోజు జీవితాలు కోల్పోయారు, గోకుల్ చాట్లు కదా, అవి మనం టీవీలో చూస్తున్నాం. వాళ్ళకి ఇంతవరకు ఏ ఆర్థిక సాయం చేయలేదు, ఆ కుటుంబాన్ని ఆదుకున్నది. ఆ రోజు అంత పెద్ద గురువింద గింజ అంటే రోజా అని చెప్పుకోవచ్చు నన్ను అడిగితే కనుక. ఎట్ట పడితే అట్లా మాట్లాడుతూ ఉంటుంది కదా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తిట్టింది నువ్వేనా? మరి యా దేవుడు వీడు అని చెప్పేసి అని నువ్వేమో పెద్ద పెద్ద భజన కార్యక్రమాలు చేస్తున్నావా? గతంలో చంద్రబాబు నాయుడు గారు దేవుడు, ఆయన లేకపోతే అసలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు లేవు, రాజకీయ దురంధరుడు అని చెప్పేసి మనం పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చింది. మనం ఇలా చంద్రబాబు నాయుడు గారి పేరు ఎత్తితే అమ్మనాబుద్ధులు తిడుతున్నాం. మనం నీకు ఎక్కడ ఉంది విశ్వసనీయత, నీకు ఎక్కడ ఉంది విలువ? విశ్వాసం గురించి వాటి గురించి వీటి గురించి నువ్వు మాట్లాడుకోవాలి. ప్రజాకాలం సభ జరిగిన తర్వాత ట్వీట్ వేసింది ఈ వీడియో ప్లే చేయడానికి మెయిన్ కారణం అదే. గతంలో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని తిట్టారు కదా, ఇప్పుడు ఎలా ఆహ్వానిస్తున్నారని చెప్పేసి నువ్వు అనే మాటలు. గతంలో నువ్వు అంతకన్నా ఎక్కువ మాట్లాడావు రాజశేఖర రెడ్డిని దూషించి. మరి ఎందుకు చేరే వెళ్ళి, ఎందుకు కలిసి వెళ్ళి దానికి సమాధానం చెప్పవే ఈ రోజు వరకు కూడా. అనవసరమైన మాటలు మాని నీ గురించి టైం మాట్లాడడం బొక్క, టైం బొక్క. కేవలం వినిపించాలని వినిపించాను అంతే.